ఏంటండి ఇది? దబ్బకాయ ఎలా? నిజంగా చాలా తీగా ఉందండి. బ్రో ఒకసారి అది నిమ్మకాయ లాగించుకో. నిమ్మకాయ లాంటి దబ్బకాయ పొద్దునే దబ్బకాయ అది. టేస్ట్ అయితే సూపర్ ఉండబ్బా. ట్రై చేయండి ఎవరైనా. 30 రూపాయలు మాత్రమే. కాఫీ షాప్ దగ్గరికి వస్తే కనుక మనకు ఒక పెద్ద మనిషి అయితే కనిపించాడు. ఈయన పేరు వచ్చేటప్పటికి చాలా మంది తెలుసు, కేటీఆర్ కొండదొర రాజు. మీకు దగ్గర రండి, మీకు చూపిస్తాను నేను. కాఫీ గింజలు ఎండిపోయినవి ఇంకో ఇవన్నీ కూడా ఈ 3 4 ఇవైతే కనుక పచ్చి అనమాట. ఇంకో ఓపెన్ అయింది మన కాఫీ గింజ. మట్టి అయిపోయింది. ఇంకో చూపిద్దాం. ఇదైతే కాఫీ గింజ. కాఫీ ప్లాంటేషన్ కి అయితే వెళ్తున్నాం. 14 km చూపిస్తుంది. ఇది అలా కొండ ఎక్కుతున్నాం. వ్యూ అయితే కనుక చూడడానికి ఇలా ఉంది. ఈ ఘాటీలే సరిపోతుంది మాకు కంటిన్యూస్ గానే. వెళ్తానే ఉంటున్నాం, వస్తానే ఉంటుంది. అలా మా ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 4 km అనమాట. ఒక ఊరన్నా తగిలింది వెళ్ళేదారిలో. మలుపులు మామూలుగా లేవు. ఇంతకీ ఊరి పేరు వచ్చేటప్పటికి సుంకరమెట్ట. ఇంకా ఇక్కడ నుంచి 2 km ఉండి మనం కాఫీ చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడైతే కనుక చుట్టూరు కూడా కాఫీ పొల్లు, ఆర్గానిక్ పసుపు, మిరియాలు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఫస్ట్ అయితే కనుక లోనకి వెళ్ళి మొత్తం ఇదంతా చూసుకొని దాని తర్వాత అప్పుడు వద్దాం. కాఫీ స్మెల్ వస్తుంది బయటికి. అయితే కనుక వెహికల్ అన్నది ఇక్కడ పార్క్ చేసేస్తా. చీకులు అమ్ముతున్నారు. అబ్బా ఈ స్మెల్ భలే ఉంది. చీకులు తింటే టేస్ట్ అదిరిపోద్ది. ఒక చీకులు స్టిక్ వచ్చేటప్పుడు 30 రూపీస్. ఇంకో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి కుమారు. బాబా 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 వచ్చి రాగానే ఈ కాఫీ స్మెల్ కి, ఈ చికెన్ స్మెల్ కి గుమగుమలు ఆడేసింది అబ్బా. ఫస్ట్ అయితే ఈ కడుపులో ఆడేసిన తర్వాత వెళ్దాం. మీకు చూపిస్తాను నేను. ఏంటండి ఇది? దబ్బకాయ ఎలా? ఏది ఎలా చూపించు కుమార్. దబ్బకాయ వస్తే మళ్ళీ టేస్ట్ చేయ కుమార్. ఎన్నింటి వరకు ఉంటారండి మీరు? ఎన్నింటి వరకు ఉంటారండి? 7-8 వరకు ఉంటారా? ఆహా చేశారు. చాలా లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు మన వాళ్ళు. తొందరగా చాలా స్వీట్ గా ఉంది. ఆహా ఇక్కడ పెట్టు బ్రో. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ పండిన కమలంట. నిజంగా చాలా తీగా ఉందండి. అసలు షుగర్ కూడా పనిచేయదు. బెల్లం కంటే అమృతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ నువ్వు ఒక్కడే ఎక్స్పీరియన్స్ చేస్తా మనోడికి కూడా తీగా ఉంది. దా 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 బాగుందిరా. చాలా తీగా ఉంది కదా. తీగా ఉంది కదా. దబ్బకే అది. ఎందుకే మనం ఎప్పుడు పచ్చళ్ళలోనే చూస్తాం కాబట్టి డైరెక్ట్ గా చూడలే కదా. కుమార్ అయితే దబ్బకే వేసుకుంటున్నాడు టేస్టీనెస్ కోసం. కుమార్ ఎలా ఉందా టేస్ట్? ఎలా ఉంది? అద్దరిపోయిందా? చెప్పండి. ఓకే ఇంకా బాగున్నారా? బాగున్నారా? వీళ్ళ దగ్గర బ్యాంబూ చికెన్ ఉంది. బ్యాంబూ బిర్యానీ కూడా ఉందండి. బ్యాంబూ చికెన్ ఉంది వీళ్ళ దగ్గర. అలాగే ఇది వచ్చేటప్పటికి 30 రూపీస్. బాయ్ బాయ్ బాయ్. టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో. ఒకసారి అది నిమ్మకాయ లాగించుకో. నిమ్మకాయ లాంటి దబ్బకాయ పొద్దునే దబ్బకాయ అది. టేస్ట్ అయితే సూపర్ ఉండబ్బా. ట్రై చేయండి ఎవరైనా. 30 రూపాయలు మాత్రమే. మన పేరు చెప్తే ఫ్రీగా ఇస్తారు వీళ్ళు. అంతేనండి. ఎందుకంటే నా పేరు చెప్పండి. అబ్బా బాబా నాకే పని చేస్తారు వీళ్ళు అయితే కనుక. చీకులు కబాబా. మేము చీకులు అంటాం. మా ఊర్లో చీకులు అంటారు వీటిని. సేమ్ అలాగే చేస్తారు. పూల్ మట్టి. పూల్ మట్టి. ఓకే. మా ఇంటి దగ్గర ఉంటుంది అనపత్తి. ఒక ఊరు అది. చీకులు టేస్ట్ చేస్తాం.
అయితే కనుక మనం కాఫీ ప్లాంటేషన్ అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. పక్కన కాఫీ ట్రైల్ చూపిస్తున్న కంటెస్టింగ్ గారి బోట్. మనం లాంగ్ అయితే వెళ్దాం. అడల్ట్ వచ్చేటప్పుడు 50 రూపీస్, చిల్డ్రన్ కి అయితే కనుక 20 రూపీస్. వచ్చేటప్పుడు 50 రూపీస్, 2 persons కి 100 రూపీస్ అనమాట. మేము వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాం. ఈ వాటర్ బాటిల్ క్యారీ చేసినందుకు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఇదే వాటర్ బాటిల్ తీసుకొస్తే మనకి ఈ 50 రూపీస్ అన్న రిఫండబుల్ అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ ఆప్షన్ అన్నది. అందరు ఇలా పెట్టుకుంటే కనుక క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. చలో ఇంకా మన లాంగ్ అయితే వెళ్దాం. చూపిస్తాను చూడండి. ఈ చిన్నగా ఉన్నాయన్నీ కూడా కాఫీ ప్లాంటేషన్ ట్రీస్ అనమాట. మీకు అలా ఫ్రంట్కి వెళ్ళిందా క్లియర్గా చూపిస్తాను నేను. ఈ పెద్ద చెట్లు ఉన్నాయి కదా, మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ పొడుగ్గా ఉన్న చెట్లన్నీ కూడా సిల్వర్ ఓక్ ట్రీస్. ఈ చెట్టు పక్కన ఉన్న పాదులు ఉన్నాయి కదా, అవి వచ్చేటప్పటికి మిరియాలు అనమాట, నల్ల మిరియాలు. ఈ చెట్లు కేవలం ఆ నల్ల మిరియాల కోసం అన్నది వేశారు. అది వచ్చేటప్పటికి ఈ చెట్టు అన్నది ఆ నల్ల మిరియాల పాదికి గ్రిప్గా ఉంటుంది అని చెప్పేసి ఈ చెట్లు అన్నది ఇక్కడ వేసారు అనమాట. అది మ్యాటర్. ఓకే, మనం ఇంకా ఫ్రంట్కి వెళ్దాం, మాట్లాడదాం. వ్యూ అయితే కనుక చూడడానికి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంట ఇదంతా చూడటానికి. అలా చూస్తూ వెళ్దాం. ఇలా వెళ్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి. కాఫీ షాప్ దగ్గరికి వస్తే కనుక మనకు ఒక పెద్ద మనిషి అయితే కనిపించాడు. ఈయన పేరు వచ్చేటప్పటికి చాలా మంది తెలుసు, కేడిఆర్ కొండదర్ రాజు. ఆల్రెడీ మీకైతే కనుక ఈ వీడియోస్ అయితే చాలా నచ్చితే మీరైతే కనుక ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే కనుక నాకైతే తెలియదు, కానీ నేనైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అరకులో వచ్చిన తర్వాత ఎవరన్నా సరే పెద్ద అయిపోతారండి. ఇక్కడ అరకులోని మంచి మంచి లొకేషన్లు, తర్వాత బొరగృహాలు, తర్వాత చాలా మంచి లొకేషన్లు ఉంటాయండి. కాఫీ మొక్కలు కానీ కొత్త కొత్త మొక్కల గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే ఎక్కడికి వెళ్ళినా సరే మన సబ్స్క్రైబర్లు తర్వాత మన అభిమానులు అన్నది ఉండడం చాలా సంతోషకరం ఉంది. చాలా కొంచెం గర్వంగా అంటే గర్వం అంటే గర్వం కాదు కానీ కొంచెం పర్లేదని చాలా బాగుంది. కొంచెం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళి కొంచెం వాళ్ళు అభిమానం కానీ వాళ్ళు బాగా చూసుకోవడం కానీ నాకు చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా మరొక వీడియోతో మేము ముందుకి తప్పకుండా మేము కలుస్తాం. ఇంతవరకు సెలవు. ఓకే, ఇంతకీ మనోడు మనకు ఎలా పరిచయం అయ్యాడంటే జస్ట్ ఇదంతా కూడా ఇక్కడ ఒక గేమ్ జరుగుతుంది, దానికి మనీ హాంట్ కోసం అని చెప్పేసి మనోడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో అలా 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 ఇలా వస్తున్నప్పుడు క్యాజువల్ మీతో చూసి అప్పుడు గుర్తుపట్టి మాట్లాడాం అనమాట. అది మ్యాటర్. ఓకే బ్రో, నెక్స్ట్ ఎక్కడికి ఇప్పుడు? నెక్స్ట్ ఏం తెలియదు అన్న, బస్సు ఎక్కిచ్చేస్తారు, అక్కడ తీసుకుపోతారు మంచి మంది. ఓకే, మాకు కూడా తెలియట్లేదు. కనిపించి ఉంది గేమ్ అన్నది చాలా కనిపించింది. ఎందుకంటే ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి అంత బ్రో? ఫస్ట్ ఎవరైతే బాగా రాస్తారో 50,000 అన్న, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 10,000 అలాగా. పర్లేదు, బెస్టే. ఓకే, ఇంతకీ ఈ గేమ్ ఏంటంటే కనుక వీళ్ళు ఒక కొన్ని ప్లేస్లో చీటీలు పెడతారు, అవన్నీ కూడా వీళ్ళు నెతకాలి. దానికి సరిగ్గా వీళ్ళన్నది ఆన్సర్ రాసేస్తే కనుక అందులో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని ఇస్తారనమాట. అది మ్యాటర్. ఓకే బ్రో, కలుద్దాం అయితే మరి. బాయ్ బ్రో. కాఫీ గింజల కోసం సర్చింగ్. ఇక్కడ ఇంత దూరం నడుచుకొని వచ్చాం, ఒక్క కాఫీ గింజ అయినా దొరుకుతుందేమో అనుకుంటే ఒక్కటి కూడా కనబట్టలేదు. అలా వెళ్దాం. పచ్చి దొరకట్లేదు, పండి దొరకట్లేదు. అలాగే ట్రీ డెక్ 1 ఇది ఫొటోస్ దిగడానికి అన్నట్లకి ఇది బాగుంటుంది. డ్రోన్ షాట్ ఎగరడానికి ఆప్షన్ ఉంటే బాగుందబ్బా. ఏంది భయ్యా ఈ అరాచకం? కాఫీ ప్లాంట్ అని ఉంది కానీ ఇక్కడ కాఫీ గింజలు కాదు కదా, అసలు ఇప్పుడుకిప్పుడు పుట్టినవి కూడా కనపట్లేదు ఇక్కడ. సక్సెస్ఫుల్ గా పైకి అయితే ఎక్కేసాం. ట్రీ డెక్ మీద నుంచి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి సూపర్ ఉంది. డ్రోన్ షాట్ వేస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉన్నాం, కానీ ఈ ప్లేస్కి అయితే కనుక డ్రోన్ షాట్ వేస్తే ఫసక్ అయిపోతాం మొన్నట్లాగా. బాగుంది. కొంతసేపు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం. మీకు దగ్గర రండి, మీకు చూపిస్తాను నేను. కాఫీ గింజలు ఎండిపోయినవి ఇంకో ఇవన్నీ కూడా ఈ 3, 4 ఇవైతే కనుక పచ్చి అనమాట. ఇంకో ఓపెన్ అయింది మన కాఫీ గింజ.
వుడెన్ బ్రిడ్జ్ నుంచి అయితే కనుక వెళ్ళిపోతున్నాం కిందకి. నెక్స్ట్ వచ్చేటప్పుడు బుర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. కాఫీ ట్రీస్ని అయితే కనుక ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ రోజు మన ఫుడ్ అయితే ఇదే. ఇందాక వచ్చినప్పుడు అయితే చాలా టేస్టీగా అనిపించాయి, అందుకని మళ్ళీ ఇంకా ఇదే లంచ్ కింద అయితే చేసేస్తున్నాం. చాలా బాగున్నాయి అబ్బా. కాఫీ చెట్లు అన్నమాట. తర్వాత పొడుగ్గా ఉన్నాయి చెట్లు, ఆ చెట్లు ప్రాజెక్ట్ చూసాను. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఏరియాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మనం అయితే గనక కాఫీ ట్రీస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా బుర్రా కేవ్స్ కి. ఈ కాఫీ గింజలన్నీ కూడా డిసెంబర్ లోనే కోసేశారు, సో దాని వల్ల మనకైతే చెట్లకి ఏం కనపడలేదు అనమాట. అలా మనం కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడైతే కనుక ట్రాఫిక్ అయితే ఉండిపోయింది. ఆ అమ్మాయి చూడండి మనల్నే చూస్తుంది. చాలా బళ్ళు ఉన్నాయి కుమార్. ఆహా వెళ్దాం కదా, ఆడ నొక్కేస్తాడు మనల్ని. ఇక్కడ వ్యూ పాయింట్ కోసమా ఇంతమంది, ఇంత పెద్ద కొండ ఇది. ఈ బస్సుల వల్ల ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది. టర్నింగ్స్ తిరగడానికి కొంచెం ఇబ్బంది అవుద్ది కదా. ఎంత ట్రాఫిక్ చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుందో. ట్రాఫిక్ ఇప్పుడు క్లియర్ అయింది అనమాట. మనం పక్క నుంచి అయితే పోదాం. ఘాటీలో టర్నింగ్ అయింది రయ్యా. ఈ ఘాటీ కూడా చాలా బాగుంది. నైట్ రైడ్ చేస్తే పీక్స్ లో ఉంటది. ఇక చాలా హైట్ వచ్చాం. కుమార్ ఎలా ఉంది కుమార్? ఇప్పుడు వరకు మనం ఎన్ని ఘాటీలు ఎక్కాం? బుర్రా కేవ్స్ కి వెళ్తున్న దారి మధ్యలో రోడ్డు పక్కనే కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ అనే కారుతున్నాయి. పైనుంచి చిన్న దారి కింద. ఏ కోతి పిల్ల, అమ్మో మన బండిని చూసి భయపడుతుందో మనల్ని చూసి భయపడుతుందో తెలియట్లేదు. కుమార్ నువ్వు జోక్ చేస్తున్నావు కుమార్. రే అలా వెళ్ళరా. వెరీ వెరీ డేంజరస్ ప్లేస్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అడ్వెంచర్ పార్క్. ఇక్కడే జిప్ లైన్ ఇవన్నీ ఉంటాయి. రంగో కుమార్ జిప్ లైన్ కనపడిందా? అక్కడి నుంచి కిందకి జిప్ లైన్. ఇవి ఊగుతాయి, ఇలాగ ఊగుతాయి. రిసార్ట్స్ యాక్చువల్గా మనకు కాదు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్. కుమార్ వాట్ యు ఆర్ టాకింగ్ కుమార్? న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కి ఆ ఊగడానికి ఏంటి కుమార్ అసలు? అంటే ఉయ్యాల్లో ఊగినట్టు ఉంటుంది కదా. అలా అన్నా, అలా అయితే ఓకే. అన్ని డబల్ మీనింగ్లు మాట్లాడుతున్నావు కుమార్ నువ్వు. అలా అర్థం చేసుకుంటారు. అన్ని నువ్వే నేర్పిస్తున్నావు కుమార్ వాళ్ళకి. వాళ్ళకన్నా నేను మహన్ బాగుంటా. మనం ప్రస్తుతానికి అయితే మొలియాగూడ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అలా వెళ్ళకూడదు డౌన్ కి. అలా వెళ్తే కనుక డైరెక్ట్ గా విజయనగరం పోతాం అనమాట. బుర్రా గృహాలకి ఇంకా 3 కిలోమీటర్లు ఉందనగా రైల్వే పట్టాలు క్రాసింగ్ అనమాట. ఇప్పటి వరకు ఘాటీ ఎక్కువ, ఇదంతా ఘాటీ డౌన్. ఊరి పేరు బుర్రా, కనిపించిందా? బుర్రా కేవ్స్ రైల్వే స్టేషన్. బుర్రా కేవ్స్ దగ్గరలోకి వచ్చేటప్పటికి ఏంటబ్బా ఈ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. వెళ్ళడానికి లేదు, పాసిబిలిటీ రావడానికి లేదు. చలో 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 చలో. ఓకే బైక్స్ అయితే అలౌడ్, కనులు విందుగా ఉండబ్బా. పైనుంచి అలసిపోయి వస్తున్నారు కదా, అందుకని చెప్పేసి కొబ్బరి బొండలు తాగడానికి కొబ్బరి బొండలు పెట్టారు ఇక్కడ. బుర్రా గృహాలు. ఓ జిప్ లైన్ ఉంది ఇక్కడ. మనం అయితే కనుక ఇప్పుడు బుర్రా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ ఈచ్ పర్సన్ వచ్చేటప్పటికి 80 రూపీస్. అడల్ట్స్కి అయితే కనుక, అదే చిల్డ్రన్స్కి వచ్చేటప్పటికి అయితే కనుక 60 రూపీస్. కెమెరాస్ ఏమైనా యూజ్ చేస్తే కనుక 100 రూపీస్. లెట్స్ గో. మనం ఇంకా లాన్ మాట్లాడుకుందాం ఏదన్నా. బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చలో చూడండి
అలా కిందకి వెళ్దాం. అలా చాలా కిందకి దిగడానికి అయితే ఉంది. ఫ్రంట్ వ్యూ అయితే చూసారుగా బుర్రా కేవ్స్. అలా మన ఫ్రంట్ కి అయితే వెళ్దాం. అలా చూసుకుంటా మాట్లాడతాం. ఇంకా చూడడానికి అయితే కనుక చాలా బాగుంది కదా. ఈ రేటింగ్స్ అయిపోయింది అత్త. మీకు ఇక్కడ నుంచి ఒకటి చూపిస్తాను చూడండి. అలా పైకి చూడండి. గృహ చూసారు కదా. ఇప్పుడు మనం మెట్ల మీదుగా ఎందుకైతే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి హైట్ చూడండి. సగానే సగం కిందకైతే వచ్చేసాం. కిందకి వస్తున్నప్పుడు కొండ పైనుంచి చిన్న చిన్న డ్రాప్స్ కింద అయితే కింద పడుతుంది చూడండి. రండి దగ్గర రండి చూపిస్తాను మీకు. కనిపించిందా? ఓకే, ఇంకా అలా మన ప్రయాణాన్ని అయితే సాగిద్దాం. వాటర్ చూసారా కొండపై నుంచి ఎలా కారుతున్నాయో. ఇదంతా కూడా అలాగే పడుతున్నాయి వాటర్ కొండపైన చూడండి. చలో వెళ్ళే దారి చూసారా ఎంత చీకటిగా ఉందో. చలో చూసుకో. ఓ మై గాడ్, ఏందిరయ్యా ఎంత పెద్దగా ఉంది ఈ గుహ. చాలా పెద్దది. ఒకసారి మీకు మొత్తం తిప్పి చూపిస్తా చూడండి. వ్యూ అయితే కనుక సూపర్ ఉంది. ఇలా రండి, అలా ఒక స్లో మోషన్ వేసుకోండి. వ్యూ ఎలా ఉంది, అద్దరిపోలే, మామూలుగా లేదు కదా. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ మనం అలా స్లోగా వెళ్దాం. చూడండి అలా ఫామ్ ఏంటో. ఫైనల్ గా అయితే కనుక బుర్రా కేవ్స్ అన్న సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని పైకి అయితే వచ్చేసాం. ఇంకొక ఫ్యూ స్టెప్స్ లోనే మనం పైకి వెళ్ళిపోతాం. మీకు ఆల్రెడీ ఈ ఘాటి అంతా కూడా బ్లాక్ చేసాం కాబట్టి మీకైతే ఇంకా బ్లాక్ చేయను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా ఫెస్టివల్ దగ్గర అయితే కలుద్దాం. ఇంకా బుర్రా కేవ్స్ నుంచి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మంచి వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తా చూడండి మీకు. సార్ అలా చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ ఎగరైతే బాగుంటది కానీ చుట్టూరు చెట్లు ఉన్నాయి. దానికోసం అని చెప్పి ఆలోచిస్తున్నాను.